హాయ్ ఫ్రెండ్స్. నేను మీ జయప్రకాష్ నారాయణ అండ్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ విజన్. నేను ఈరోజు మీకు ఆహ్, మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. ఇది ఎథికల్ హ్యాకింగ్ ఆహ్, ఒక లిస్ట్‌లో సి సిక్స్త్ వీడియో అనమాట. మిగతా 5 వీడియోస్‌ని వీడియో ఎండింగ్‌లో ప్లే లిస్ట్‌లో పెడతాను అండ్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను అండ్ పైన కార్డ్స్‌లో కూడా ఇస్తాను. అండ్ మీరు తప్పకుండా ఈ వీడియో చూసే ముందు ఆ వీడియోస్ చూసి ఈ వీడియోకి రండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఇప్పుడు కలీ లైనక్స్ అనేది స్టార్ట్ చేసుకుందాం. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది ఆన్ అవ్వడానికి. అండ్ మీరు వర్చువల్ బాక్స్ ద్వారా కుదరకపోతే క్లౌడ్ ద్వారా చేసుకోండి. నేను వర్చువల్ బాక్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే వర్చువల్ బాక్స్లో స్పీడ్ అండ్ యాక్యురేట్గా ఉంటుంది. క్లౌడ్లో నాకు కొంచెం మైనర్గా ల్యాగ్ అనేది కనిపిస్తుంది. సో నేను వర్చువల్ బాక్సే ప్రిఫర్ చేస్తున్నా. మీరైతే క్లౌడ్ అయిన తీసుకోవచ్చు. నేను చెప్పిన ఫస్ట్ వీడియోలో చెప్పిన రిక్వైర్మెంట్స్ లేకపోతే ఎథికల్ హ్యాకింగ్ అనేది సిస్టమ్‌లో చేయకండి. నేనైతే హార్డ్‌వేర్‌ని పార్టిషన్స్ చేయలేదు. పార్టిషన్స్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటివి కూడా ఫర్దర్ వీడియోస్‌లో చెప్తా. అండ్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. యూజర్ నేమ్ వచ్చేసి ROOT రూట్ టైప్ అవ్వట్లేదు. యాహ్! రూట్. అండ్ పాస్వర్డ్ వచ్చేసి TOOR. అండ్ మనం ఇంటర్ఫేస్ వచ్చేసి వస్తుంది. ఇది కొంచెం ఇది గూడా కొంచెం లాగ్స్ అనేవి కనిపిస్తాయి. ఎందుకంటే విండోస్ సి అనేది తీసుకుంటా ఉండిద్ది. విండోస్ సిలో ఎక్కువ డెస్క్‌టాప్ మీద ఉన్నా గానీ స్లో అవుతది. నేను ఇప్పుడైతే టెర్మినల్ ఓపెన్ చేస్తున్నా. బికాజ్ నేను మీకు కమాండ్స్ నేర్పిస్తాను. బేసిక్స్ క ఆఫ్ క క బేసిక్ కమాండ్స్ నేర్పి టెర్మినల్ తీసుకున్నా. నేనిక్కడైతే టెర్మినల్ తీసేసుకున్నా. ఫస్ట్ ఫైల్స్‌లో చూపించేస్తున్నా. ఫైల్స్‌లో ఈ ఫైల్సే ఉన్నాయి. అంటే డెస్క్‌టాప్, డీజే4 సంథింగ్ సో ఆన్ ఉన్నాయి. ఇంత ముందులో ఒక ఫైల్ క్రియేట్ చేశా. అదే దాన్నేమంటారు టెర్మినల్ అనే ఫైల్ క్రియేట్ చేశా. అది డిలీట్ చేసేస్తున్నా ఇప్పుడు. చేసేసాను కూడా. అండ్ మీరు చూడొచ్చు ఈ ఫైల్స్ వరకు ఉన్నాయి ప్రెజెంట్. ఇప్పుడు నేను ఒక ఫోల్డర్‌ని యాడ్ చేయబోతున్నాను. ఫోల్డర్‌ని యాడ్ చేయడానికి మనం వాడే కమాండ్ ఎంకేడి. ఇప్పుడు లిస్ట్ కొడతాను. లిస్ట్ అవుట్ అయినాయి. ఏమేమి ఉన్నాయో డెస్క్‌టాప్ అని, డాక్యుమెంట్స్ అని, మ్యూజిక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో కాకుండా సమ్ సైజెస్ వారీగా ఆహ్, అలా ఓపెన్ అయినాయి. అండ్ ఇప్పుడైతే నేను మాన్యువల్ గురించి చెప్పబోతున్నా. మాన్యువల్ ఎలా వాడతామంటే మాన్యువల్‌లో 3 పార్ట్స్ ఉంటాయి. ఆ 3 పార్ట్స్ ఏంటిదో చూద్దాం. అండ్ మాన్యువల్‌ని చూడడానికి మాన్యువల్ వాడదాం. MAN స్పేస్ మ్యాన్ అని కొడితే వస్తది. 3 పార్ట్స్ ఉంటాయి. నేము, సినాప్సిస్ అన్న, సింటాక్స్ అన్న ఒకటే. డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్‌లో మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేమ్‌లో మీకు ఒక లైట్ టచ్ చేస్తారు. దాని గురించి ఇన్ఫర్మేషన్. సింటాక్స్ వచ్చేసి మెయిన్‌గా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కమాండ్, ఇంకోటి హ్మ్. ఇంకోటొచ్చేసి ఆప్షన్స్, ఇంకోటేమో నేమ్స్. ఫైల్ నేమ్స్ గానీ, సోర్స్ టు డెస్టినేషన్ గానీ, అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఈ డిస్క్రిప్షన్ మొత్తం మీరు గనక చూస్తే, క్షుణ్ణంగా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఐ అష్యూర్ దట్ మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తాం. ఎంకేడీఏఆర్ ట టెర్మినల్ అనమాట. క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ లిస్ట్ ఔట్ చేస్తే అదిగోండి చూడండి. పక్కన వీడియోస్ ఉండవు. దాని బదులు టెర్మినల్ ఉంది. చూసారు గదా! ఇలా మనమైతే డైరెక్టరీస్‌ని క్రియేట్ చేసుకుంటాం. అదిగోండి సెలెక్ట్ చేసింది చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ డైరెక్టరీలోకి ఎలా ఎళ్ళాలి? చేంజ్ డైరెక్టరీ అంటారు దాన్ని. సీడీలో ఇప్పుడు నేను చెప్పే కమాండ్స్ అన్ని మ్యాన్ అని ముందిస్తే చాలు. దాని గురించి డీటెయిల్డ్‌గా వచ్చేస్తది. స్పేస్ టెర్మినల్ అని కొడితే దానిలోకి ఆ డైరెక్టరీలోకి ఎళ్ళిపోతది. ఇప్పుడు మళ్ళీ ఎల్ఎస్ కొడితే ఏమీ రాదు. అండ్ ఈ యొక్క టెర్మినల్ యొక్క అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ ఏందంటే, మనం ఏదైనా కరెక్ట్‌గా ఇస్తే ఇన్‌పుట్ ఇస్తే అది
నో సక్సెస్ఫుల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని గాని అట్లాంటివి ఏం రావు. అండ్ మనం పైథాన్ ప్రోగ్రామ్ గాని, సి ప్రోగ్రామ్స్ గాని చేసినప్పుడు ఒకవేళ అవుట్‌పుట్‌లో ప్రింట్ అనే ఫంక్షన్‌లు ఏం వాడకపోతే డైరెక్ట్ కంపైల్ అయిపోతుంది. అండ్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. బట్ మనకైతే అవుట్‌పుట్ కనిపియదనమాట. అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సమ్ సమ్ పీపుల్ మే థింక్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. మనం పాత్ కనుక్కోవడానికి పీడబ్ల్యూడీ అనే కమాండ్ వాడుతున్నాం. పీడబ్ల్యూడీ గుర్తుపెట్టుకోండి, పీడబ్ల్యూడీ. అండ్ ఈ కమాండ్ వచ్చేసి యూజర్ నేమ్ కనుక్కోవడానికి అనమాట. యూజర్ నేమ్ కనుక్కోవడానికి యూనేమ్ అంటే ఒకటి వస్తుంది. ఒక్క నిమిషం టైప్ అవట్లా. యాహ్! సీడీ ఓకే. బ్యాక్‌కొచ్చేయడానికి మెయిన్ రూట్ డైరెక్టరీ దగ్గరికొచ్చేయడానికి సీడీ అని కొడతాను. అండ్ యూనేమ్ అని కొడితే మనకి మన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన యొక్క సిస్టమ్ నేమ్ అనేది వస్తుంది. హూ అని కొడితే మన యొక్క హూ యామ్ ఐ అని కొడితే మన యొక్క యూజర్ నేమ్ వస్తది. హూ అని కొడితే యూజర్ నేమ్, దాంతో పాటు కొన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆర్ఎండిఏఆర్ అంటే రిమూవ్ డైరెక్టరీ. మనం ఇప్పుడు ఏదైతే చేసామో డైరెక్టరీ దాన్ని రిమూవ్ చేయడానికి ఆర్ఎండిఏఆర్ స్పేస్ డైరెక్టరీ నేమ్ అనేది ఇచ్చేసాం. ఆర్ఎం కూడా ఉంది ఫైల్‌ని రిమూవ్ చేయడానికి అది. ఎల్ఎస్ లిస్ట్ చేస్తే టెంప్ పక్కన ఫస్ట్ ఏదైతే ఉందో వీడియోస్ ఏదైతే ఉందో అదే ఉంది. టెర్మినల్ అనేది పోయింది. సో, ఇవన్నీ ఇప్పుడు చెప్పే కమాండ్స్ అన్నీ ఏందంటే మ్యాన్‌లో పెట్టుకొని చూడండి మీరు. మీకు ఒక ఐడియా వస్తది. ఆ 3 పార్ట్స్ ఏవేంటి అంటే నేమ్, సింటాక్స్, ఎక్స్‌ప్లనేషన్, డిస్క్రిప్షన్. ఎకో అనేది ప్రింట్ చేయడానికి. లైక్ సి లాంగ్వేజ్‌లో ప్రింట్ఎఫ్, పైథాన్‌లో ప్రింట్, సి++లో సీఔట్. ఇందాక కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం కమాండ్స్ అనేవి చెప్పుకోవడం మధ్యలో ఆగింది. సో, నేను ఎకో కమాండ్ నుంచి అయితే మళ్ళీ చెప్తున్నాను. ఇందాక ప్రీవియస్ కమాండ్స్ చెప్పకుండా అవాయిడ్ చేసేసి ఎకో అప్ యారో కొడితే ఏంటంటే ఇంతకు ముందు మనం వాడిన కమాండ్స్ అనేవి బయటకు వస్తాయి. సో, నేను అప్ యారో వాడేసి సో రావట్లేదనమాట. రావట్లా. ఓకే. ఎకో అనేది కొట్టేస్తాను. ఎకో స్పేస్ డబుల్ కోట్స్‌లో పెట్టాలి. ఎలాగైతే మనం సి లాంగ్వేజ్‌లో ఇందాక చెప్పినట్టు సి లాంగ్వేజ్‌లో ప్రింట్ వాడతాము. సి++లో ప్రింట్ఎఫ్ వాడతాం. ఐ మీన్ సి లాంగ్వేజ్‌లో ప్రింట్ఎఫ్, సి++లో సీఔట్, జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ సంథింగ్ అట్లా ఉంటుంది కదా. పైథాన్‌లో వచ్చేసి ప్రింట్ అంటాము. అట్లానే బ్యాష్ లాంగ్వేజ్‌లో ఎకో అనమాట. అలాగా ఎకో హెల్లో ఈసారి కరెక్ట్ స్పెల్లింగ్ కొడతాం. హలో వరల్డ్. బ్యాష్ ప్రోగ్రామింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది హ్యాకింగ్కి ఎలా ఉపయోగపడుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ సెషన్స్లో. మీకు పుట్టిన వెంటనే హలో వరల్డ్ అని ప్రింట్ అయింది చూసారుగా. అండ్ ఇలా మనం వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు, అట్లా చాలా చేయొచ్చు మామూలు పైథాన్ లాంగ్వేజ్ లాగే. అండ్ ఎల్ఎస్ కమాండ్ చూసాము. ఫైల్ కమాండ్ మనకి పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సపోజ్ -l అని కొడితే ఒక ఫైల్ కానీ డైరెక్టరీ కానీ ఫోల్డర్ కానీ దాని యొక్క పర్మిషన్స్ ఎలా ఉన్నాయి గ్రెప్ కమాండ్ యూజ్ చేసి ఆ పర్మిషన్స్ తగ్గించవచ్చు. ఇప్పుడు ఫైల్ పర్మిషన్స్ అనేవి 3 పార్ట్స్ ఉంటుంది. ఫైల్ పర్మిషన్స్లో ఫస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి యూజర్ యొక్క పర్మిషన్స్, తర్వాత 3 డిజిట్స్ వచ్చేసి గ్రూప్ యొక్క పర్మిషన్స్, తర్వాత 3 డిజిట్స్ వచ్చేసి అదర్ పర్మిషన్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో గ్రెప్ కమాండ్ యూజ్ చేసి పర్మిషన్స్ అయితే మారుస్తాం. గ్రెప్ కాదు, chmod
chmod యూజ్ చేసేసి పర్మిషన్స్ అయితే మారుస్తాము. నేను ప్రెసెంట్ QQ అనేది ఉంది కదా, దాని యొక్క పర్మిషన్స్ మారుస్తున్నాం. chmod యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే రీడ్ వాల్యూ వచ్చేసి 1, రైట్ వాల్యూ వచ్చేసి 3 అనుకుంటా. మేబీ సమ్ వాల్యూస్ ఉంటాయి రీడ్ రైట్ ఎక్స్టెండ్కి. సో దాన్ని బట్టి 777 ఇస్తే అన్ని ఆల్ పర్మిషన్స్ ఇచ్చినట్టు అనమాట. 777 స్పేస్ QQ ఫైల్ నేమ్ అనేది ఇచ్చేస్తున్నాం. ఇప్పుడైతే ls-l ఇచ్చేస్తున్నా. ఇక్కడ మీరు చూసినట్లయితే QQ దగ్గర అన్ని పర్మిషన్స్ అనేది ఆర్ రీడ్ రైట్ ఎక్స్ అంటే ఎక్స్టెండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసాం. సో ఇట్లయితే మనం పర్మిషన్స్ ఫైల్ పర్మిషన్స్ మారుస్తాం. అండ్ అన్ని కమాండ్స్ కదా, కొంచెం అటు ఇటుగా చెప్పవచ్చు, మీరైతే చెక్ చేసుకోండి. అండ్ మ్యాన్ స్పేస్ అనేవి మాత్రం చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ సెషన్స్లో మనం ఎలా కమాండ్స్ని మన ఓన్ కమాండ్స్ని ఎలా ప్రోగ్రామ్ చేయొచ్చు అటువంటివి కూడా చెప్తాను. అండ్ వెయిట్ చేయండి ఫర్ దట్ సెషన్స్. అండ్ ప్రీవియస్గా పెట్టిన 5 వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. మళ్ళీ దీనిలో సింబల్స్ అనేది ప్రింట్ చేయడం, న్యూ లైన్ అనేది ప్రింట్ చేయడం అది మామూలే. యాక్చువల్గా ఇది ఎట్లాగైతే మనం సి లాంగ్వేజ్లో ఎలాగైతే ఇస్తామో బ్యాక్/, ఎస్కేప్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో అట్లానే సేమ్. ఓకే, నెక్స్ట్ కమాండ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ కొంచెం మెమరైజ్ చేసుకోవాలి. నేను సింగిల్ టేక్లో చెప్తున్నాను, ప్లస్ చూడకుండా చెప్తున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే ఇది ఫుల్గా ఉంది కాబట్టి నేను క్లియర్ చేయాలనుకున్నా. క్లియర్ చేయడానికి Ctrl+L కానీ క్లియర్ కానీ కొట్టచ్చు. సో నేనైతే క్లియర్ చేస్తాను. సో క్లియర్ అయిపోయింది. స్క్రీన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. రీడ్ కమాండ్ ఉంటుంది, ఎకో కమాండ్ ఉంటుంది, అండ్ లైక్ దట్ కమాండ్స్ అనేవి ఉంటాయి. ప్రాసెస్ని కిల్ చేసే కమాండ్ ఉంది, ప్రాసెస్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్ కమాండ్స్, అండ్ థ్రెడ్ కమాండ్స్, అలా చాలా నెంబర్ ఆఫ్ కమాండ్స్ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కమాండ్సే ఉన్నాయి. బట్ యూజర్ డిఫైన్ కమాండ్స్ కూడా ఉంటాయి. అవి ఎలా చేస్తారు, స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనేది ఫర్దర్ సెషన్స్లో మనం మాట్లాడుకుందాము. ప్రస్తుతానికైతే అవన్నీ డిస్కస్ చేయట్లా. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్ నేను చెప్పాల్సింది చెప్పేసా. అండ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. లైక్ వల్ల నాకు ఎటువంటి లాభం లేదు, మీరైతే లైక్ చేస్తే నాకు కొంచెం ఏంటంటే ఎప్రిసియేషన్ అనేది మీ సైడ్ నుంచి వస్తుంది. అండ్ మోటివేషన్ ఉండిద్ది, మోటో అనేది ఉంటుంది నేను ఫర్దర్ వీడియోస్ పెట్టడానికి. ఓకే, థ్యాంక్ యూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ, బై బై.